పెద్ద వాడ ఉందండి సముద్రంలోని, చాలా పెద్ద వాడ అండి అది. ఎన్నో అంతస్తులు దాని మీద నిర్మాణం చేశారు. ఎంతో మంది, కొన్ని వేల మంది ప్రయాణం చేయొచ్చు దాంట్లో. కొన్ని టన్నుల ఆహారాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకు పట్టుకుపోవచ్చు. అంత పెద్ద వాడ అడుగు బాగాన సూది దూరే అంత చిన్న కన్నం పడింది. దానిలో నుంచి ఒక చిన్న బొట్టు వాటర్, సముద్రపు వాటర్ లోపలికి రావటం మొదలు పెట్టింది. ఆ యొక్క వాడ సిబ్బంది చూశారు, ఇది పెద్ద కన్నం కాదే, వచ్చేయడానికి పెద్దదేం కాదు, ఇది చాలా చాలా చిన్నది అని టేక్ ఈజీగా తీసుకున్నారు. మనం ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే మనం గమ్యానికి చేరిపోయిన తర్వాత దీనిని ఎలాగ పూర్తి చేయాలో చూద్దాం. వాళ్ళు క్యాల్కులేషన్ వేసుకున్నారు. ఈ చిన్న కన్నంలో నుంచి ఒక్కో బొట్టు నీరు వస్తుంది. ఈ బొట్లన్నీ కూడా పెద్దగా మారడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల మనం గమ్యస్థానానికి చేరిపోతాం. ఆ తర్వాత దీన్ని ఎలాగ వాటర్ని మనం దాన్ని బయట తెచ్చేయాలో చూద్దాం అని వాళ్ళు నిర్లక్ష్యం చేశారంటండి. ఈ లోపల ఆ చిన్న కన్నంలో నుంచి వాటర్ అతి ప్రవాహంగా కొంచెం పెద్ద కన్నమై లోపలికి వచ్చి వీరు దానిని ఏదో చెయ్యాలనుకునే లోపలనే అది వీళ్ళని ముంచేసింది. చిన్న కన్నం పెద్ద వాడను ముంచేసింది. కొన్ని అంతస్తులు కలిగిన వాడను ముంచేసింది. ఎన్నో వేల మంది ప్రయాణం చేసేటువంటి వారిని నీట ముంచేసింది. దేవునిలో కొనసాగుతున్నటువంటి మనం ఏం చేయాలో తెలుసండి, ఏ చిన్న తప్పుని కూడా పర్వాలేదులే అనుకుని సమర్థించుకునేటువంటి వారంగా ఎంత మాత్రం ఉండకూడదండి. చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టేటువంటి వారంగా, లేకపోతే పెద్దవాడు మునిగిపోయినట్లుగా మనం కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి కానీ సంభవిస్తుందేమో. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం.